హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు చిన్ని ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్య మనం ఊహించినవి ఎన్నో జరగచ్చు ఆంటీ అని మధు అంటుంటుంది. చిన్నప్పుడు మ్యాడీ నేను విడిపోతామని మనం ఊహించామా? లేదు కదా. అలాగే మళ్ళీ మేము కలుస్తామని మనం ఊహించామా? అది లేదు కదా. అంతేకాకుండా ఒకే కాలేజీలోనే కలిసి చదువుతామని మనం ఊహించామా? లేదు కదా. చిన్నప్పుడే దూరమైన నన్ను ఇంతలా మ్యాడీ ప్రేమిస్తాడని మనం ఊహించామా? లేదు కదా. నా ప్రేమ కోసం మ్యాడీ మిమ్మల్ని ఎదిరిస్తాడని మనం ఊహించామా? అది కూడా లేదు కదా. చిన్నిని వెతకడమే కాకుండా ఆ చిన్నితో పెళ్లి చేసుకోవడానికి మీ ఇద్దరిని ఒప్పించాడు కదా అంకుల్ని నిన్ను అని అంటుంది మధు. ఇలా ఊహించనివి ఎన్నో జరిగినప్పుడు మ్యాడీ శ్రేయ పెళ్లి విషయంలో కూడా ఇలా ఊహించింది ఏదో ఒకటి జరగొచ్చని ఎందుకు అనుకోరా ఆంటీ అని నాగవల్లిని అడుగుతుంటుంది మధు. ఏమో, మీరు ఊహించిన విధంగా మ్యాడీకి కోపం పోయి నా మీద ప్రేమ కలగొచ్చు కదా, నా ప్రేమ గెలవచ్చు కదా. అంతేకాదు, మీరు ఊహించిన విధంగా మా అమ్మ నిర్దోషి అని మీ అందరి ముందు నిరూపిస్తాను అంటుంది మధు. మీ నోటితోనే నేనే చిన్నిని అని అందరికీ చెప్పిస్తాను, చూస్తూ ఉండండి అని మధు తన ఫ్రెండ్ను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. మధు స్కూటీ మీద వెళ్తూ దారిలో మ్యాడీకి ఎంగేజ్మెంట్ అయిన సంగతి గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. మ్యాడీ, శ్రేయ, లోహి గుడికి వస్తారు. శ్రేయ, ఏంటి బావా దిక్కులు చూస్తున్నావు, పద లోపలికి వెళ్దాం అనగానే మీరు వెళ్ళండి నేను వస్తాను అంటాడు మ్యాడీ. వెనకాల రావడం ఏంటి బావా అని శ్రేయ అడగగానే నేను మధు ఇంకా రాలేదు కదా అందుకని చూస్తున్నాను అనగానే శ్రేయ కోపం వస్తుంది. మనం ఇక్కడికి వచ్చింది మధు కోసం కాదు, మాంగళ్య పూజ కోసం అత్తయ్య మనల్ని పంపించింది అందుకే కదా అంటుంది. అప్పుడు లోహి, కాబోయే దంపతులు ఇక్కడ ఈ గుళ్ళో మాంగళ్య పూజ జరిపించుకోవడం అనేది మన ఇంటి ఆనవాయితీ కదా, అందుకే కదా ఆంటీ పంపించింది అని లోహి అంటుంది. మధుయే దగ్గరుండి ఈ పూజా కార్యక్రమం జరిపించాలని మమ్మీయే చెప్పింది కదా అని అంటాడు మ్యాడీ. పూజకు రామని మనం పిలిచినప్పుడు తను వచ్చే వరకు ఆగకుండా మనం లోపలికి వెళ్ళి పూజ మొదలు పెడితే ఏం బాగుంటుంది అంటాడు మ్యాడీ. అప్పుడు శ్రేయ కోపంగా, ఆవిడ గారు వచ్చే వరకు నువ్వు ఇక్కడే నిలబడి వచ్చాక ఆహ్వానం పలికి లోపలికి తీసుకొస్తావా అని అంటుంది. అది కాదు శ్రేయ అని మ్యాడీ అనబోతుండగా అంతలో మధు అక్కడికి వస్తుంది. సారీ లేట్ అయినందుకు అని సారీ చెప్తుంది. అప్పుడు లోహి, వీఐపీలు లేటుగానే వస్తారు కదా అంటుంది. అప్పుడు మధు, నేనేం వీఐపీని కాదు అనగానే లోహి, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలియటం కోసమే అన్నాను అంటుంది. అని అనుకుంటున్నావా, ఊరికి నేను సరదాగా జోక్ చేశాను అంటుంది లోహి. గుడి లోపలికి వెళ్తుంటే ఒక ఆమె చిందరవందరంగా జుట్టంతా ముఖం మీద పడి మతిస్థిమితం లేకుండా కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన లోహి ఒక్కసారిగా దడుచుకుంటుంది. ఆ పక్కనే ఉన్న స్వామీజీ, దడుచుకోకమ్మా, కాలం వేసిన గాలానికి చిక్కి కొందరి మనుషులు మాయ వల్ల ఇలా అయిపోయింది ఆ అమ్మాయి, తనకి ఏమీ కాదు, తను చూసి దడుచుకోవాల్సిన పని లేదు అంటుంది. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు స్వామి అని మధు అడగగానే 5 సంవత్సరాల క్రితం వచ్చిన చంద్రగ్రహణం ఈ అమ్మాయి జీవితంలో గ్రహణం పట్టినట్టుగా అయిపోయింది. అప్పటి నుంచి ఏం జరిగినా పట్టించుకోదు, తన చూపు ఎప్పుడు ఆ గుడి మీదే ఉంటుంది అని వాళ్ళకి చెప్తుంటాడా స్వామీజీ. గుడిలో పెట్టే తీర్థ ప్రసాదాలతోనే ఆ అమ్మాయి బ్రతుకుతుంది అని చెప్తాడు. ఎవరి కర్మను వారు తప్పించుకోలేరు అంటాడు స్వామీజీ. గుళ్ళోకి లోపలికి రాగానే మధుని మ్యాడీని చూసి పంతులు గారు మీ జంట చూడచక్కగా బాగున్నారు అనగానే శ్రేయ, వాళ్ళిద్దరూ కాదు జంట, నేను పెళ్లి కూతుర్ని అని చెప్తే సారీ అమ్మా తప్పైపోయింది అని అంటాడు పంతులు గారు. బాబుకి ఎడం పక్క ఈ అమ్మాయి ఉంటే కాబోయే భార్య ఈ అమ్మాయి అనుకొని పొరపాటు పడ్డానమ్మా. అప్పుడు లోహి, మీరు పొరపాటు పడ్డంత మాత్రాన తను మ్యాడీ భార్యాభర్తలు అయిపోతారా ఏంటి అంటుంది. పూజ చేయాలి అని మధు వాళ్ళు చెప్పగానే పంతులు గారు ఒక అరగంట ఆగితే రాహుకాలం వెళ్ళిపోతుంది, ఆ రాహుకాలం వెళ్ళిపోగానే మనం పూజ మొదలు పెడదామని పంతులు గారు చెప్తారు. అప్పటిదాకా అక్కడ గదులు ఏర్పాటు చేసాం, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అనగానే లోహి, పదండి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని అక్కడికి అందరూ వెళ్తూ ఉంటారు. ఆ రూమ్లోకి రాగానే లోహి, అబ్బా బాగా ఒక్కగా ఉంది, రూమ్లో ఏసీ లేదనుకుంటాను అనగానే వరుణ్, ఏసీ కారులో వచ్చి అలసిపోయాను అన్నావు కదా, ఫ్యాన్ ఉందిగా, ఫ్యాన్ వేసుకొని సేద తీరు అని అంటాడు. అప్పుడు లోహి, పుట్టినప్పటి నుంచి ఏసీలో ఉండి పెరిగాను కదా, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాను అంటుంది. అప్పుడు మధు, మనం వచ్చింది గుడికి, సినిమా హాలుకు కాదు ఏసీ లేదని ఫీల్ అవ్వడానికి అంటుంది. అప్పుడు మ్యాడీ, కరెక్ట్గా చెప్పావు మధు అనగానే లోహి, మధు ఏది చెప్పినా నీకు కరెక్ట్గానే ఉంటుందిలే, ఎందుకంటే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని లోహి అనగానే అప్పుడు శ్రేయ, రేపు పెళ్ళైన కాడి నుంచి మా బావకి ఏది చెప్తే అది నేను అదే కరెక్ట్ అని బావ అంటాడు అని శ్రేయ అంటుంది. మ్యాడీ వాళ్ళు పంతులు గారి దగ్గరికి పూజ చేయించుకోవడానికి వచ్చేసరికి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.
అక్కడ తిలక్ గుడి ధర్మకర్త అయిన తిలక్ గారు, పంతులు గారు ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారు అనగానే, ఇట్లా దేవేంద్ర వర్మ గారి అబ్బాయికి మాంగళ్య పూజ చేయాలి అని అనగానే తిలక్ దేవా కూడా వస్తున్నాడా అని ఒకసారి గతం గుర్తు చేసుకొని దేవాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లేదు, వారి పిల్లలు మాత్రమే వచ్చారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడు తిలక్ మ్యాడీని చూసి, నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రిందట మీ నాన్న చూసినట్టే ఉంది బాబు అని అంటాడు. అప్పుడు మ్యాడీ, మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు చెప్పాలంటే అంటాడు. ఒకప్పుడు మీ నాన్న నేను స్నేహితులం, కలిసి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాం అని తిలక్ మ్యాడీకి చెప్తూ ఉంటాడు. మీ నాన్న చాలా తెలివి కలవాడు కదా, అందుకే నన్ను ఓవర్టేక్ చేసి మినిస్టర్ స్థాయికి ఎదిగిపోయాడు అని మ్యాడీతో అంటాడు తిలక్. నేను ఇంకా విలేజ్ స్థాయిలోనే ఉన్నాను అంటాడు. తిలక్ పంతులు గారు మీరు కార్యక్రమం మొదలు పెట్టండి అని మ్యాడీకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాంగళ్య పూజ మ్యాడీ శ్రేయ ఇద్దరు చాలా చక్కగా ముగించుకుంటారు. అప్పుడు పంతులు గారు, మీరు మాంగళ్య పూజ చక్కగా ముగించుకున్నారు కాబట్టి మీకు ఏ దోషము లేకుండా మీ పెళ్లి చక్కగా జరుగుతుంది అని చెప్తాడు. మ్యాడీ వాళ్ళ పూజ అయిపోగానే మధు ఇలా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఏ ఆడపిల్లకి జరగనివన్నీ నా జీవితంలోనే జరిగేలా చేస్తున్నావు? చిన్నప్పుడే నాకు మ్యాడీని దూరం చేశావు. మా అమ్మ మీద పడ్డ నింద వల్ల నన్ను మహి ద్వేషిస్తున్నాడు. ఎందుకు ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని చాలా ఏడుస్తూ బాధగా అడుగుతుంది దేవుణ్ణి. నేను ఊహించని విధంగా మహికి శ్రేయకి ఎంగేజ్మెంట్ జరిగింది. వాళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క పనిని నేనే దగ్గరుండి చూసేలా నా నెత్తి మీద ఎందుకు వేశావు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ప్రేమించిన మనిషి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవటం కంటే నరకం మరొకటి ఉంటుందా అని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మ్యాడీ వస్తాడు. మ్యాడీ కూడా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, నేను ఈ పెళ్ళికి ప్రిపేర్ కాలేదని అమ్మవారికి తెలుసు కదా, మరి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మ్యాడీ కూడా బాధపడుతూ మధుని అడుగుతూ ఉంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అమ్మవారు ఇలా కల్పించింది అని అంటుంటాడు. నువ్వు గట్టిగా చెప్పుంటే వాళ్ళు ఇప్పట్లో ఈ ప్రయత్నాలు చేసేవారు కాదు కదా అని మధు అంటుంది. అప్పుడు మ్యాడీ, అమ్మ తన మీద ఒట్టు వేసుకునేసరికి నేనేం చేయలేకపోయాను అని మ్యాడీ అంటాడు. అప్పుడు మధు, అమ్మవారి సంకల్పం మన మీద అనుగ్రహం ఇస్తే తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పడంతో అక్కడ గుడి ధర్మకర్త అయిన తిలక్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వింటూ ఉంటాడు. మనం అనుకున్నదే జరిగేలా చేస్తుంది ఆ అమ్మవారు అని మధు చెప్తూ ఉంటుంది. అప్పుడు తిలక్ మ్యాడీ దగ్గరకు వచ్చి ఎవరి అమ్మాయి అని అడగగానే మ్యాడీ నా ఫ్రెండ్ అంటాడు. అప్పుడు ఫ్రెండా అంటాడు తిలక్. పెళ్లి కూతురు ఎక్కడ అనగానే తన లోపల ఉంది అనగానే పెళ్లి కూతురిని లోపల ఒంటరిగా వదిలేసి ఫ్రెండ్తో మాట్లాడటం ఏంటి బాబు అంటాడు తిలక్. పెళ్లి కూతురు ఫీల్ అవుదా పాపం అని తిలక్ అంటుంటే లోహి అక్కడికి వచ్చి చాలా ఫీల్ అవుతుంది అంటుంది. తిలక్ లోహి కల్లే అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు, నేను ఫ్రెండ్ని కాదులేండి, పెళ్లి కూతురికి వదన్ని అంటుంది. లోహి, మధు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, పద వెళ్దాం ఇక్కడి నుంచి అని మధుని చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. తిలక్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.